కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా గందరగోళం నడుస్తున్నట్టు. ఓ 10 మంది ఎమ్మెల్యేలు విడిగా మీటింగ్లు పెట్టారని 2 రోజుల నుంచి గందరగోళం నడిచింది. సరే, దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవిడని ఇవాళ అందులో కొంతమంది కలుస్తున్నట్టున్నారు. ఆ కలిసిన తర్వాత వీళ్ళ అభిప్రాయాలు ఏంటనేది చెప్తారు ఆవిడకి. సో తర్వాత ఏం జరుగుతుంది ఏంటి, దీంట్లో రకరకాల మార్పులు ఏం జరుగుతాయి అనేది చూడాలి. సో వీటి గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా అలాగే ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన అంశాలు, క్రికెట్ రివ్యూలు, సినిమా రివ్యూలు అన్నీ వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మాకు పొలిటికల్ అంశాలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉందంటే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీలో సహజమైన పరిణామం. ఎందుకంటే ఎవరు కూడా పదవులు లేకుండా ఖాళీ కూర్చుంటే అసలు వీళ్ళకి తోచదు, ఏదో గందరగోళం చేస్తుండాలి. అప్పటికే ఒక 6 నెలలు వెయిట్ చేశారు, ఏమన్నా మనకి వేరే పదవులు ఇస్తారా, కార్పొరేషన్ పదవులు ఇస్తారా అని. అలాంటివన్నీ ఏం చేసే ప్రయత్నాలు కనపట్లేదు తెలంగాణ కాంగ్రెస్లో. ఏదో రేవంత్ రెడ్డి గారు ఇంకో 10 మంది మినిస్టర్లు తప్ప, ఏదో కొద్దిమంది మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి పదవులు పాడు ఏమీ లేవు. అందరు ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది. అందరూ బోడంత ఖర్చు పెట్టేసి ఉన్నారు, మళ్ళీ ఏమీ వెనక్కి రావట్లేదు. ఇదంతా ఇక చూస్తున్నారు 6 నెలలు చూశారు, ఊపి పెట్టారు, లాభం లేదనుకున్నారు. సరే, ఎంపీ ఎలక్షన్లు అయిపోతే అన్న చేస్తారనుకుంటే ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక కూడా లేదు, తర్వాత 6 నెలలు అయిపోయిన తర్వాత కూడా లేదు, తర్వాత ఇంకా ఏదో వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్ అన్నారు, అది కూడా అయినా కూడా పార్టీ పదవులు ఏవి కట్టబెట్టే ఉద్దేశం కనిపించట్లేదు. సంవత్సరం దాటిపోయింది, అయినా కూడా రేవంత్ రెడ్డి గారును ఆ మహేష్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు ఢిల్లీ వస్తున్నారు తప్ప ఒక్క పదవి కూడా ఎక్కడా కూడా వేయట్లేదు. ఆల్రెడీ ఢిల్లీ ఎలక్షన్లు కూడా అయిపోతున్నాయి. ఢిల్లీ ఎలక్షన్లో కూడా పెద్దగా కాంగ్రెస్ ఒరగబెట్టేది ఏమీ లేదు. సరే, అయినా కూడా వెళ్తున్నారు, అందరూ ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరుగుతున్నారు, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అక్కడ తిరుగుతున్నారు ఢిల్లీలో. అయినా కూడా అక్కడ ఏం ప్రయోజనం ఉండదు ఢిల్లీలో, ఆ విషయం అందరికీ తెలిసిందే. సరే, ఇంత జరుగుతున్నా కూడా, ఇన్నాళ్ళు అయిపోయినా కూడా పార్టీలో ఎటువంటి పదవులు రాని వాళ్ళందరూ ఇప్పుడు చాలా అసహనంగా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యేల మీద ప్రెషర్ పెరిగిపోతుంది. వాళ్ళ అనుచరులకి ఏ పోస్టులు రావట్లేదు, వీళ్ళకి ఏమైనా అదనంగా పోస్టులు ఏవి రావట్లేదు, వీళ్ళ పనులోటి జరగట్లేదు అనేది ముందు మెయిన్గా విషయం. ఏంటంటే వీళ్ళకి పనులు జరగట్లేదు. రెండోది, వీళ్ళకి తెలియకుండా కొన్ని పనులు జరుగుతున్నాయి. ఆయన ఒక మినిస్టర్ గారు ఉన్నారు, ఆ మినిస్టర్ గారు నా వెనకాలే మొత్తం అంతా ఉన్నారు, ఖమ్మం జిల్లా అంతా నా చేతుల్లో ఉందని చెప్పుకుంటాడు పొంగిలేటి గారు. ఆయన వీళ్ళకి చెప్పకుండా వీళ్ళ నియోజకవర్గాల్లో కొన్ని పనులు చేసేస్తున్నాడంట. ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు అసలు కనీసం లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకి తెలియకుండానే చేసేస్తున్నాడు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా. అది ఇంకా మండింది వీళ్ళకి. సో యాతావాత అందరూ కలిసి ఒక 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా మీటింగ్ పెట్టారు. ఒక 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టారంటే ఎంత డేంజర్ అనేది తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ నుంచి వచ్చిన కొంతమందిని పక్కన పెడితే అసలు పెద్దగా మెజారిటీ ఉన్న గవర్నమెంట్ ఏం కాదు ఇది. ఆ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒరిగింది ఏమి లేదు ఇందులోకి వచ్చిన. సో వాళ్ళలో కొంతమంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ ఉండగా ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అసలు వేరేగా మీటింగ్ పెట్టి రహస్య సమావేశం పెట్టారు. సరే, మంత్రి గారి మీద, పొంగులేటి గారి మీద అంటున్నారు, కానీ పైకి చెప్తున్నది పొంగులేటి గారి మీద అయినా కూడా ఓవరాల్గా ఒక డేంజర్ సిగ్నల్ పంపించడం అనేది వీళ్ళ ఉద్దేశంగా క్లియర్గా కనబడుతుంది. సరే, తర్వాత అంతా కూడా కొంతమంది సర్దుకున్నారు, అబ్బే మేము వెళ్ళలేదు, వెళ్ళిన వాళ్ళు కూడా అబ్బే మేము వెళ్ళలేదు అంటున్నారు కొంతమంది ఏమో ఆ రోజు మీటింగ్కి వెళ్ళి మర్నాటికల్లా ఢిల్లీలో కనబడి ఢిల్లీ నుంచి వీడియోలు పెట్టి మాకేం సంబంధం లేదు, నేను ఢిల్లీలో ఉన్నాను ఒకళ్ళు ఇంకో రకరకాలుగా చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా మన సినిమా ఇండస్ట్రీలో కూడా చూస్తుంటాం. డ్రగ్స్ కేసులో దొరికిపోయిన హేమ అలాగే వీడియో ఒకటి పెట్టింది కదా, నేను అక్కడ లేను, నేను బెంగళూరులో లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను లేదు. ఇలాంటి టెక్నికల్ అన్నీ ఉపయోగిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సో ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి కూడా రహస్య సమావేశం జరిగిన మాట వాస్తవం. అందులో 10 మంది కావాలి, 9 మంది, 8 మంది, 11 మంది, 12 మంది మొత్తానికి పార్టిసిపేట్ చేసిన మాట వాస్తవం. వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నమాట వాస్తవం. దీన్ని కనుక అడ్రస్ చేయకపోతే ఇలా ఇంకొక 10 మంది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెడితే కనుక, వీళ్ళు కాకుండా ఇంకో 10 మంది కనుక మీటింగ్ పెడితే కనుక డేంజర్లోకి వెళ్ళిపోతుంది, తెలంగాణ గవర్నమెంటే డేంజర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట వాస్తవం. సో ఈ వాస్తవాలని దృష్టిలో పెట్టుకుని సడన్గా ఒక
సమావేశాన్ని, మంత్రివర్గ సమావేశాన్ని అర్ధాంతరంగా పిలిచి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టాడు. అరే మంత్రివర్గ సమావేశం ఏదో మిగతా వాళ్ళందరితో ఏదో రాష్ట్రం గురించి, రాష్ట్రం అభివృద్ధి గురించి ఇవేవో మాట్లాడుకోవడానికి అన్నట్లాగా చెప్పారు. కానీ అక్కడ అధికారులు ఎవరిని రావద్దన్నారు. అధికారులు ఎవరిని మంత్రివర్గ సమావేశాన్ని రావద్దన్నారంటే టోటల్గా పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు. అదే అంత ముందు రోజే జరిగింది ఈ మీటింగ్. సో ఆ మీటింగ్ గురించి మాట్లాడుకోవడానికి ఏంటి, ఎంత డేంజర్ ఉంది, ఏంటి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, పొంగులేటి ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఎలా కంట్రోల్లో ఉండాలి, లేదంటే మిగతా వాళ్ళందరినీ, ఆ వెళ్ళిన వాళ్ళందరినీ ఎవరెవరు మాట్లాడి వాళ్ళందరినీ దారిలోకి తేవాలి, ఏ మంత్రులకు అనుయాయులు వాళ్ళందరూ, ఏ మంత్రులు చెప్తే ఎవరుంటారు, ఇలాంటివన్నీ మాట్లాడుకోవడం కోసం రహస్యంగా కాదు, అర్ధాంతరంగా మంత్రివర్గ సమావేశాన్ని రేవంత్ రెడ్డి గారు పెట్టి సమీక్షించడం జరిగింది. ఆ సమీక్ష సమావేశం జరిగిన తర్వాత ఎప్పుడు నెమ్మది ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి కొంతమంది మేము వెళ్ళలేదని మాట్లాడుతున్నారు. కానీ ఆల్రెడీ డేంజర్ బెల్ మోగేసింది తెలంగాణ కాంగ్రెస్లో అనేది మాత్రం వాస్తవం. ఇది కాకుండా దానికి ముందు రోజే ఈ సమావేశం అయిన మర్నాడే కేసీఆర్ గారు ఆయన ఒక మీటింగ్లో చాలా రోజుల తర్వాత ఆయన ఫామ్ హౌస్లోనే పెట్టాడు అనుకోండి, కానీ ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టినా కూడా నీ సంగతి తెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని మాట్లాడడం ఏంటి, ఇంత ధైర్యం సడన్గా ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడారు అనుకుంటే ఇది అది అనే విషయం తర్వాత బయటపడింది. సో దీంట్లో అసలు బీఆర్ఎస్ పాత్ర ఏంటి, ఈ ఎమ్మెల్యేల ఈ మీటింగ్లో బీఆర్ఎస్ పాత్ర ఏంటి, నిజంగా బీఆర్ఎస్ పాత్ర ఏమైనా ఉందా? ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు మాకేమీ ఇందులో సంబంధం లేదబ్బాయి, మేము ఇప్పుడెప్పుడే గవర్నమెంట్ని పడగొట్టాలనే ఉద్దేశం మాకేమీ లేదు, మేము నెక్స్ట్ గవర్నమెంట్లోకి వద్దాం అనుకుంటున్నాం, ఇంకా వ్యతిరేకత పూర్తిగా పెరగలేదు రేవంత్ రెడ్డి గారి మీద, పూర్తిగా వ్యతిరేకత పెరిగిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మాదే, అలాగో బీఆర్ఎస్ ఆల్రెడీ పోయింది, బీఆర్ఎస్ ఇంకా 3-4 ఏళ్ళలో పూర్తిగా చచ్చిపోద్ది, ఈ రాబోయే 3 ఏళ్ళలో పూర్తిగా చచ్చిపోతుంది, ఈలోపు రేవంత్ రెడ్డి గారి మీద కూడా పూర్తిగా వ్యతిరేకత వస్తుంది, అప్పుడు మాదే రాబోయే గవర్నమెంట్ అని వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అందువల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగేయడానికి ఇంక మేము వెయిట్ చేస్తాం అని ఓపెన్గా చెప్పారు. కిషన్ రెడ్డి గారు ఏం దాచుకోవాలా. సో మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది, నెక్స్ట్ గవర్నమెంట్ మేము తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు అయితే మేము చేయట్లేదు, మాకు సంబంధం లేదని చెప్పారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు బీఆర్ఎస్ పాత్ర ఏంటి, బీఆర్ఎస్ పాత్ర కనుక నిజంగా ఉంటే ఆల్రెడీ కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెనక్కి వెళ్ళిపోయాలని ప్రయత్నం చేస్తారనుకున్న టైంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ముసలం పుట్టించే ప్రయత్నాలు కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ప్రోద్బలంతో కనుక జరిగి ఉంటే అది ఇంకా డేంజర్ తెలంగాణ కాంగ్రెస్కి, తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకా డేంజర్. సో వీటన్నిటి మీద సమీక్ష చేసుకుని రాబోయే రోజుల్లో మామూలుగానే కాంగ్రెస్లో ఉన్న ఈ వెన్నుపోట్లు పొడిచే రాజకీయాలు ఏవైతే ఉంటారో వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతారా, ఈ 10 మందికి ఇంకో 10 మంది తోడవకుండా జాగ్రత్త పడగలుగుతారా, రేవంత్ రెడ్డి గారు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పనిచేయగలుగుతారా లేదా అనేది రాబోయే రోజులు చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్, పొలిటికల్ వేదాంత ఛానల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.